పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 9. సరే అని చెప్పి శ్యామ అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. శ్యామ లోపలికి వెళ్ళగానే రేణుకి కాల్ చేసిన కార్తిక్, హలో రేణు అని అంటాడు. హలో కార్తిక్, ఎలా ఉన్నావు? నాకెందుకు ఫోన్ చేశావు రేణు? ఒకప్పుడు నన్ను కాదని వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని కోపంగా మాట్లాడుతాడు కార్తిక్. రేణు ఏదో చెప్పబోతూ ఉండగా, నువ్వేం చెప్పకు రేణు, చూడు నీ మీద నాకు ఎలాంటి కోపం కానీ ప్రేమ కానీ లేవు. నీకు తెలుసో లేదో, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, అందుకే నువ్వు నన్ను కలవాలి అనుకోవడం తప్పు. ఇంకొకసారి ఫోన్ చేయకు, ఒకవేళ చేస్తే ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, ఇంకొకసారి మామూలుగా చెప్పను అని వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు కార్తిక్. కట్ అయిన ఫోన్నే చూస్తూ ఉన్న రేణు, ఏంటి కార్తిక్కి పెళ్ళయిందా? ఈ విషయం నాకు విజయ్ కూడా చెప్పలేదు. అయినా సరే నేను కార్తిక్తో ఒక్కసారి మాట్లాడతాను అని మనసులో అనుకుంటుంది. కోపంతో కాల్ కట్ చేసినా కూడా కార్తిక్కి ఇంకా కోపం తగ్గకపోవడంతో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ కాసేపటికి కోపాన్ని తగ్గించుకొని ఇంట్లోకి వెళ్తాడు కార్తిక్. ఇంట్లోకి వెళ్ళిన కార్తిక్ ఇల్లు మొత్తం చూసి శ్యామ ఎక్కడికి వెళ్ళింది, కనిపించలేదు అని అనుకుంటూ ఉండగానే శ్యామ బాల్కనీ దగ్గర కనిపిస్తుంది. ఏదో ఆలోచిస్తున్న శ్యామ కార్తిక్ రావడం గమనించకపోవడంతో బయటకు చూస్తూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. శ్యామను చూసి అక్కడికి వచ్చిన కార్తిక్ తనకు కొంచెం దూరంలో కూర్చొని, ఈ శ్యామ ఉంది చూడు, మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టింది. ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, ఇప్పుడు కొత్తగా ఏం ఆలోచిస్తుందో, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా అని అనుకొని శ్యామ శ్యామ అని పిలుస్తాడు. కార్తిక్ పిలుపుకి ఆలోచనలో నుండి ఉలిక్కిపడ్డ శ్యామ, కార్తిక్ గారు, మీరు నన్ను భయపెట్టేశారు అని అంటుంది. ఏంటి, నేను నిన్ను భయపెట్టానా? నేను వచ్చింది కూడా చూసుకోకుండా ఏదో ఆలోచిస్తుంది మీరే మేడం అని అంటాడు వెటకారంగా. అది నిజమే అనుకున్న శ్యామ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది. కార్తిక్కి నిజం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్న కార్తిక్ గారు, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడున్నట్టుండి శ్యామకి ప్రేమ గురించి ఎందుకు మాట్లాడాలి అనిపించింది. ఇప్పుడేం చెప్పాలి? ప్రేమ మీద మంచి అభిప్రాయం ఉంది అంటే మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది. ప్రేమించాను అని చెప్తే ఇప్పుడే తను ఏదో ఆలోచిస్తుంది, ఇంకొంచెం బాధపడుతుందేమో. టైం చూసుకొని మెల్లగా ఈ విషయం గురించి చెప్పాలి. ఒకవేళ ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదు అని చెప్తే తనని నేను ఫ్యూచర్లో కూడా ప్రేమించను అని అనుకుంటుందేమో. ఇంకిప్పుడేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్. అడిగిన దానికి కార్తిక్ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి కార్తిక్ గారు, కార్తిక్ గారు అని పిలుస్తుంది శ్యామ. హా శ్యామ, నా గురించి వదిలేయ్, ఇప్పుడు నీ ఉద్దేశం చెప్పు, ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటి అని శ్యామని అడుగుతాడు కార్తిక్. అసలు విషయం చెబుదాం కదా అని నేను మొదలు పెడితే ఈయన తిరిగి నన్నే అడుగుతున్నారు, నేను ఈయనకి ఏమని సమాధానం చెప్పాలి అని చిన్నగా మనసులోనే నిట్టూర్చిన శ్యామ, కార్తిక్ గారు, నేను మిమ్మల్ని అడిగాను అని అంటుంది. అవును, నువ్వు నన్ను అడిగావు కానీ నేను నిన్ను అడుగుతున్నాను కదా, ముందు నువ్వే సమాధానం చెప్పు. నాకైతే ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదు కార్తిక్ గారు అని అంటుంది. ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదా? ఎందుకు, ఏం జరిగింది అని అడుగుతాడు కార్తిక్. కార్తిక్ అలా అడగగానే తన గతాన్ని మొత్తం కళ్ళ ముందు ఫీల్ అయిన శ్యామ, కార్తిక్ గారు, మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది నెమ్మదిగా. చెప్పు శ్యామ అని శ్యామ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్. నేను అది చెప్పిన తర్వాత మీరు నా గురించి తప్పుగా అనుకోకండి అని అంటుంది. చూడు శ్యామ, నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పు. నేను నీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటాను? అది ఏ విషయం గురించి అయినా సరే, నువ్వు మంచిదానివి, ఇంకా నీ మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది అని అంటాడు కార్తిక్. కార్తిక్ తనని అర్థం చేసుకున్నందుకు తన మనసులోనే సంతోషిస్తున్నా కూడా ఇంకా ఏదో భయంతో ఉన్న శ్యామ భయంగానే, నేను పెళ్లి కాకముందు రాజేష్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను కార్తిక్ గారు అని తలదించుకొని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్తుంది శ్యామ. ఆ విషయం వినగానే ఏమీ మాట్లాడకుండా ఉన్న కార్తిక్తో, కార్తిక్ గారు, ఈ విషయం మీకు ఎప్పుడో చెబుదామనుకున్నాను కానీ నాకు భయమేసింది, అందుకే చెప్పలేకపోయాను. కానీ మీరు ఏ రోజైతే ఫ్రెండ్స్గా ఉందామని నాతో చెప్పారో ఆ రోజే అనుకున్నాను మీకు ఈ విషయం చెప్పాలి అని. మీరు చాలా మంచివారు కార్తిక్ గారు, అందుకే ఈ విషయం మీ దగ్గర దాచి ఉంచాలి అని
నేను అనుకోలేదు అని అంటూ ఏడుస్తుంది. అది విన్న కార్తీక్, శ్యామ ఇప్పుడు కూడా నీకు నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాను. నీకు నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు. కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియని శ్యామ, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చేసింది తప్పు అని చెప్పాలనుకుంటున్నారా? ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది కార్తీక్ గారు అని అంటుంది ఏడుస్తూనే. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.